అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కు స్వాగతం అండి. గడిచిపోయిన కాలం కానీ ఖర్చు అయిపోయిన రూపాయి కానీ తిరిగి రావన్నది జగమెరిగిన సత్యం. కానీ మనం సమయాన్ని సఫలం చేస్తూ సంపాదించే ప్రయత్నాల్లో కొత్త ఉద్యోగాలండి. మా పల్లె తల్లి ఉత్పత్తులలో కష్టపడే వారికి స్వయం ఉపాధి. యోగా కోసం నీకు 4 గంటలకు లేచే అలవాటు ఉంది కదా. యోగా వల్ల మనకి ఫిట్నెస్ పెరుగుతుంది, అంటే బాడీ స్ట్రాంగ్ అవుతుంది, మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. కానీ యోగా టైంలోనే మనం భోజనం వచ్చే పనులు నేను చెప్తాను. భోజనం అంటే భోజనం అని కాదు, మనం సంపాదించే అవకాశాలు చాలా ఉన్నాయి. నీకు ఒకటి చెప్తాను నేను. నీకు ఓకే అనుకుంటే నువ్వు నీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవ్వచ్చు ఇందులో. ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే మన ఇంటికి వస్తాయి కదా, అలాగా మన కడియం మండలంలో మన పల్లెతల్లి ఉత్పత్తులు టీం చాలామంది చాలా తయారు చేస్తున్నారు. అది అందరికీ కావాలి. అవి వచ్చి పట్టుకెళ్ళడానికి వాళ్ళకే ఖర్చులు అవుతాయి. ఇప్పుడు ఫర్ కిలోమీటర్ 2.5 రూపీస్ అంట, వెళ్ళటానికి రావడానికి 5 రూపీస్, అది పెట్రోల్కి అయ్యే ఖర్చు. కానీ మీరేం చేస్తారంటే సైకిల్ మీద వెళ్తారు, యోగాకి రావక్కర్లేదు. అప్పుడు మీరు తెల్లవారుజామున 4 గంటలు లేచారనుకో, 4:30కి స్టార్ట్ అయిపోతే కడియం మండలంలో ఎవరికి కావాల్సిన మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి లొకేషన్ మీ ఫోన్కి వస్తుంది, ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేయచ్చు. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. నేను ప్రారంభించిన ఈ పల్లె తల్లి ఉత్పత్తులు అనే సంస్థ నా ఒక్కదాని గురించి కాదండి, మా గ్రామంలో ఉన్న ఖాళీగా ఉండి పని చేయాలి అనే ఆరాటం ఉండి ఏం చేయాలో తెలియని వాళ్ళ కోసం ప్రారంభించానండి ఇది. ఈ సంస్థలో తయారైన ఉత్పత్తులు మీ ఇంట్లో మీరు ఏం చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో అలాగే శ్రద్ధతో ప్రేమతో తయారు చేస్తున్నామండి మేము వీటిని. మీ అవసరాలకి కరివేపాకు పొడి కానీ, మునగాకు పొడి కానీ, లేదా నువ్వుల పొడి కానీ, లేదా ఇప్పుడు ఈ మధ్య మా వాళ్ళైతే నా ప్రమేయం అందులో ఏం లేదండి, చాలామంది స్నాక్స్ తింటున్నారు, మేము స్నాక్స్ చేసుకుంటామని అడిగితే నేను వాళ్ళకి చెప్పానండి, స్నాక్స్ వండడం ఆరోగ్యానికి ప్రమాదకరం, తినడానికి ఇంకా ప్రమాదకరం. అంటే మీరు ఒక్కరే తినరు కానీ చాలామంది తింటారండి. మేము స్నాక్స్ చేస్తామని పట్టుబట్టి ఒక 4 కలిసి ఆ స్నాక్స్ కూడా చేస్తున్నారండి. అవి ఏమేమి ఉన్నాయో మేము పెడతాము. కాకపోతే నేను చేయగలిగింది ఏంటంటే వాళ్ళు ఉపయోగించిన నూనె ఇంక మళ్ళీ ఉపయోగించకుండా ఆ మిగిలిన నూనె పారిపోసేసి కొత్త నూనె పెట్టి చేయండి. కనీసం అలా అయినా కొంచెం హెల్ప్ చేయగలుగుతారు మీరు జనాల కంటే. వాళ్ళు అలాగే ఫాలో అవుతున్నారండి. మీకు ఏం కావాలి, నేతితో పిండి వంటలు కావాలా, లేదా కొబ్బరి నూనెతో కావాలా, పామాయిల్తో కావాలా, సన్ఫ్లవర్ ఆయిల్తో కావాలా, మీకు ఏది కావాలంటే దాంతో వాళ్ళు చేసిస్తారండి ఏ పిండి వంటలు కావాల్సిన. నేనైతే ఎప్పటి నుంచో చిమ్లీ కుమ్మకుండా నువ్వుల్ని కడిగి మాత్రమే చిమ్లీ తయారు చేస్తాం. లేదు మాకు కుమ్మిన నువ్వులు తెల్ల నువ్వులతోనే వేపి కావాలంటే అలా కూడా చేసిస్తామండి. దానికి రెట్టింపు ఖర్చు అవుతుంది, మీకు సగమే ప్రయోజనం ఉంటుంది అందులో. ఇలాగా వండకుండా పచ్చి నువ్వులతో చేసిన చిమ్లీ 100% మీకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలాంటి రెసిపీస్ నేను తయారు చేస్తున్నానండి. ఈ కడియం మండలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ చేసుకోండి, మా పిల్లలు తెచ్చి మీకు ఇస్తారు. లేదా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే డిటిడిసి ద్వారా మేము అందజేయగలుగుతాము. దానికి కొంచెం ఛార్జ్ మీరు పే చేస్తే సరిపోద్ది. ఇంటి దగ్గర అయితే మేము బై హ్యాండ్ మా రేట్లు ఎలా ఉన్నాయో అలా ఇస్తాం. స్నాక్స్ అయితే స్వీట్ కానీ హాట్ కానీ కేజీ 260 రూపాయలు పెట్టారండి. ఈ నువ్వులు కుమ్మి నువ్వుపప్పుతో చేస్తే కేజీ 400 అవుతుందండి. పచ్చి నువ్వులతో చేసిన చిమ్లీ అయితే 300కే మేము ఇవ్వగలుగుతాము. ఇలా మేము తయారు చేసిన ఉత్పత్తులు మీకు అందజేయగలుగుతామండి. మా పిల్లలకి ఇప్పుడు మీకు మా ఉత్పత్తులను తీసుకొచ్చే పిల్లలైతే 10th క్లాస్ పూర్తయిన పిల్లలండి. వాళ్ళు యోగాకి 4:30కి వచ్చే అలవాటు, 4 గంటలకి లేచి 4:30 నుంచి 6:30 వరకు. ఆ టైంలో యోగా బదులు వాళ్ళు సైకిల్ తొక్కుతూ ఈ ఉత్పత్తులన్నీ మీకు తెచ్చి అందిస్తారండి. మీ లొకేషన్ పంపిస్తే ఆ అడ్రస్కి మీరు కిలోమీటర్కి రానుగోను 5 రూపాయలు ఛార్జ్, బండికి అయ్యే పెట్రోల్ వాళ్ళకి ఇస్తే మా పిల్లలకి సరిపోద్దండి. వాళ్ళ చదువులకి తదితర అవసరాలకి మంచి పనులకు ఉపయోగించుకుంటారు, వారికి సహాయం చేసినట్టు అవుతుంది. మా ఈ ప్రయత్నాన్ని మీరు ఆర్డర్ చేసుకోవడం ద్వారా సహాయం చేసిన వారు అవుతారు. నా దగ్గర యోగా నేర్చుకోవడానికి వచ్చే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఇంట్లో వ్యవసాయం పాడి ఉన్నవారు పెద్దవారికి సహాయం చేస్తారు. వ్యవసాయం లేని వారైతే పువ్వుల కోతలకి, కాయగూరల కోతలకి వెళ్ళి ఈ అవసరాల కోసం ఆర్థికంగా బలపడడం కోసం పనులు చేస్తూ ఉంటారండి. వారికి ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకుంటే ఈ పని అప్పచెప్తే మీరు వారికి సహాయం చేసినట్టు అవుతుంది. ఆ బాలాజీ బ్యాచ్ బాగా చదువుకోవడంతో పాటు 4 ధర్మాల్ని ఆచరిస్తారండి. సింపుల్గా చెప్పాలంటే శారీరక ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని, సామాజిక ధర్మాన్ని, ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటించడం వల్ల ఆర్థికంగా బలపడడంతో పాటు సమయాన్ని వృధా చేసుకోకుండా కాలాన్ని గడపగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు. ఇవి మా పాలెల్లో తయారు చేసే స్నాక్స్ అండి. కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియోలో తెలియచేసిన ఏ ఒక్క విషయమైనా మీకు నచ్చినా ఉపయోగపడినా మీ కామెంట్ను తప్పనిసరిగా తెలియచేయండి. మరి కొందరికి ఉపయోగపడుతుంది. ఉంటానండి.